వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. అదరగొట్టిన అమ్మాయిలు అండర్-19లో విశ్వ విజేతగా రెండోసారి. అదేవిధంగా ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి టీ20 మ్యాచ్లో ఇరగదీసిన అభిషేక్ అత్యధిక పరుగులు చేసి టీ20లోనే రికార్డు బద్దలు కొట్టినటువంటి మనోడు. అదేవిధంగా రాష్ట్రంలో బీసీ లెక్కలు తేలాయి నివేదికను ప్రకటించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ట్రంప్ మెక్సికో, కెనడా, చైనాలపై అధిక సుంకం విధిస్తున్నాడు. దీనిపై WTOలో సవాల్ చేస్తామన్నటువంటి చైనా. మరి 15 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ అంటున్నటువంటి పొంగులేటి. ఈ విధంగా రాష్ట్రంలో, జిల్లాలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయమైనటువంటి వార్తలను వివరించే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మనం ఈరోజు వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. అమ్మాయిల జయబెరి రెండోసారి విమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఫైనల్లో 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం. జట్టును గెలిపించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష. భద్రాచలం బిడ్డ గొంగడి త్రిష 3 వికెట్లు తీసి అదేవిధంగా బ్యాటింగ్లో 44 పరుగులు చేసి మరి జట్టు విజయానికి ఎంతో తోడ్పాటు అందించింది. బ్యాటింగ్, బౌలింగ్లో ఖతర్నాక్ ఆట చూపిన టీమిండియా అమ్మాయిలు విమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్లో వరుసగా రెండోసారి విజేతలుగా నిలిచారు. కౌలాలంపూర్లో వేదిక జరిగినటువంటి ఈ మ్యాచ్లో భద్రాచలం బిడ్డ మన త్రిష 3 వికెట్లు తీసి కేవలం 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. అదేవిధంగా బ్యాటింగ్ విషయానికి వచ్చే వరకు 44 రన్లు చేసి మరి టీమిండియా గెలుపులో తన ఆధిపత్యం చూపెట్టింది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా 82 రన్లకి ఆల్అౌట్ అవగా ఇండియా 11.2 ఓవర్లని 84 పరుగులు చేసి గెలుపొందింది. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచినటువంటి త్రిష టోర్నీ మొత్తంలో 309 పరుగులు చేసి 7 వికెట్లు పడగొట్టినటువంటి ఈమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా గెలిచిందన్నటువంటి చూస్తున్నాం. తెలంగాణలో మట్టి మాణిక్యాలకు కొద్దివే లేదు. మరోసారి అవకాశం వచ్చినప్పుడు తన ప్రతిభను నిజంగా ప్రపంచానికి చూపెట్టిన మనకు త్రిషకు మన కాగ్నా టీవీ తరఫున మరి అందరి తరఫున తప్పకుండా అభినందనలు తెలుపుతాం. అదేవిధంగా మరోపక్క అభిషేక్ చేసిండు 54 బాల్స్లోనే 135 రన్స్, 13 సిక్స్లు, 7 ఫోర్లతో మనోడు బ్యాటింగ్ ఇరగదీసిండు. మరి ఇండియా తరఫున టీ20లో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి అభిషేక్ శర్మ మనోడు బాగానే ఉతికినట్టున్నాడు. ఐదో టీ20లో ఇండియా గ్రాండ్ విక్టరీ 150 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ పై విజయం. మనం దాటికి ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిపోయినటువంటి వార్తను చూసినాం. మరోపక్క బీసీ రిజర్వేషన్లపై 12% తగ్గొద్దు అన్నటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం అమలు చేయాలని సీఎం రేవంత్ తెలిపారు. అవసరమైతే అంతకు ఎక్కువ ఇద్దాం. బీసీ డెడికేషన్ కమిటీ సిఫారసులకు కట్టుబడి ఉందాం. ప్రభుత్వ పరంగా అమలుకు న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తే పార్టీపరంగా అమలు చేద్దాం. మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ వెల్లడి అన్నటువంటి వార్తను చూస్తున్నాం. ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు తేలాయి. మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అమలు చేద్దామంటూ సీఎం రేవంత్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో బీసీలు 56.33%, 1,99,85,767 మంది బీసీలుగా లెక్కలు తేలాయి. కులగణన నివేదికలో వెల్లడి. 1000 పేజీలకు పైగా సర్వే రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీకి అందజేత. కులగణన చరిత్రాత్మకం. కేబినెట్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడి. ఈ విధంగా బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తెలియడం జరిగింది. ఇందులో ఒకసారి మనం లెక్కలను చూసుకున్నట్లయితే కులగణనలో తేలిన జనాభా లెక్కలను మొత్తం బీసీలు 1,99,85,767 మంది, అనగా 56.33%. ఇందులో ముస్లిం బీసీలు 35,76,588 మంది, అంటే 10.08%గా మరి బీసీ ముస్లింలు ఉన్నారు. మొత్తం ఓసీలు 56,01,539 మంది, అనగా 15.79%గా. ఇందులో అంటే ఓసీలలో ముస్లిం జనాభా 8,80,424, అంటే 2.48%గా ఉన్నట్లు
మరి ఎస్సీల విషయానికి వస్తే 61,84,319 మంది 17.43%, ఎస్టీలు 37,05,929 మంది అనగా 10.4% ఉన్నటువంటి వివరాలు నిన్న బీసీ కమిషన్ నివేదిక ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది. మొత్తంగానే బీసీలకు 42% ఇవ్వాలన్న డిమాండ్ మరి ఎన్నికల ముందిచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామన్నటువంటి రాష్ట్ర సర్కార్ మరి దానికి అనుగుణంగా పాలన పరమైనటువంటి ఏమైనా అడ్డంకులు తొలగితే పార్టీ పరంగా అంటే పార్టీ టికెట్లు ఇచ్చే పరంగా 42% అంతకంటే ఎక్కువనే ఇస్తామన్నటువంటి విషయాన్ని తెలిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కొత్తగా 2.24 లక్షల దరఖాస్తులు, చివరి దశకు చేరిన దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్. ఇప్పటి వరకు 5.8 లక్షల మందికి అర్హులు గుర్తింపు. వారితో 18,100 మందికి నగదు బదిలీ. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచినటువంటి నగదు జమ. ఈ విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి లెక్కలు. అదేవిధంగా రేపు కేబినెట్ భేటీ, మరి అసెంబ్లీలో అటు ఏది మన వర్గీకరణ విషయంపై మరి బీసీ రిజర్వేషన్ల విషయంపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. మరి అసెంబ్లీ ప్రాంగణంలో దానికంటే ముందు మంత్రివర్గం కేబినెట్ మీటింగ్ జరగబోతున్నటువంటి వార్తను చూస్తున్నాం. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ హాల్లోని మంత్రివర్గ సమావేశం. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు ఆమోదం అనంతరం సభలో చర్చ. నేడు వర్గీకరణపై నివేదికలు అందజేయనున్నటువంటి అఖ్తర్ కమిషన్ అటువంటి వార్త చూస్తున్నాం. మరోపక్క మనోడు ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్ టారిఫ్ వారు. అన్ని వస్తువులపై సుంకాలు విధించినటువంటి అమెరికా ప్రెసిడెంట్ కెనడా, మెక్సికో వస్తువులపై 25% మరియు చైనా గూడ్స్ పై 10% టారిఫ్లు పెంపు. అమెరికాపై తాము అంతే సుంకాలు విధిస్తామన్నటువంటి కెనడా, మెక్సికో ట్రంప్ నిర్ణయాన్ని WTOలో సవాల్ చేస్తామన్నటువంటి చైనా. మనోడు వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి కాంట్రవర్సీ నడుస్తూనే ఉన్నది. ఇప్పటికే అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి నిర్బంధ కేంద్రాల్లో మరి బార్డర్ దాటిస్తున్నటువంటి మనోడు కెనడా, మెక్సికో వస్తువుల దిగుమతులపై 25% మరియు చైనా వస్తువులపై 10% టారిఫ్లు పెంచుతూ ఉన్నాడు. మరి ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికలు. భూభారతి ద్వారా సాదా బైనామాకు సమస్యలు పరిష్కరిస్తాం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు. మంత్రి పొంగులేటి వెల్లడి. ఇక ఫిబ్రవరి 15 తారీఖు తర్వాత ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటి సంకేతాన్ని నిన్న ఖమ్మం పర్యటనలో ఉన్నటువంటి పొంగులేటి వివరించాడు. మరి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికే ఎదురు చేస్తున్నటువంటి తరుణంలో మరి స్టేట్మెంటు ద్వారా స్థానిక క్యాడర్ మరి సమాయత్తమయ్యేటువంటి అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల కోసమే తెగించి కొట్లాడాలి. వరంగల్ బీసీ రాజకీయ ఉద్యమ సభలో వక్తల పిలుపు. నిన్న వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించినటువంటి బీసీ రాజకీయాల కోసం సంబంధించినటువంటి బీసీల వాటకు సంబంధించినటువంటి బీసీల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్లో వక్తలు రాష్ట్రంలో బీసీల లెక్కలు చెప్పడానికి 90 ఏళ్లు పట్టింది అన్నటువంటి తీర్మానం మల్లన్న. ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో ముందుకెళ్లాలని సూచన. బీసీ ఉద్యమం అంటే అల్లటప్ప కాదు. ఆర్ కృష్ణయ్య. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కనిపించాలంటూ డిఎంకే ఎంపీ విల్సన్ మాట్లాడినటువంటి వార్త చూస్తున్నాం. వరంగల్ లో జరిగినటువంటి బీసీ యుద్ధ పేరులో సభలో ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి నాయకులకు సంబంధించి విషయం చూస్తున్నాం. రాష్ట్రంలో బీసీ లెక్కలు వచ్చాయి. 56% పైగా ఉన్నటువంటి బీసీలకు 42% పైగా తప్పకుండా స్థానిక సంస్థల్లో మరియు వివిధ ఎలక్షన్లలో తప్పకుండా వాటా ఇవ్వాలని యుద్ధం చేపడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం మరి ఎంత శాతం వాటా ఇస్తుంది అనేది చూద్దాం. మరి నిజంగా జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళే మరి ప్రభుత్వంలో ఎక్కువ శాతం భాగస్వామ్యం కావాలి. మరి దురదృష్టం ఓట్లు మనం అవుతున్నాయి, మరి సీట్లు వేరే వాళ్ళు అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా బీసీలు మేల్కొని ఉద్యమ బాట బట్టి మనకు రావాల్సిన హక్కులను కాపాడుకొని ఎందుకు కదం తొక్కాలని మనం చూద్దాం. అదే కరెంటు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులతో స్పీకర్ ప్రసాద్ కుమార్. ఆత్మరక్షణకు కరెంట్ అవసరం. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు నిన్న వికారాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో అథ్లెట్లకు బంగారు, కాంస్య పథకాలు సత్యాడినటువంటి తాండూరు మహిళలు, పథకం సాధించినటువంటి నవనీత మరియు పథకం సాధించినటువంటి సంతోషి అన్నటువంటి వార్త చూస్తున్నాం. ఈమె సంతోషి, మరి ఈమె నవనీత పేరు అటు ఇటుగా అయింది.
జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో తాండూరు మహిళలు సత్తా చాటారు. తాండూరుకు చెందినటువంటి నవనీత సంతోషి రాష్ట్ర స్థాయిలో గతంలో ప్రతిభ కనబర్చి ప్రస్తుతం జాతీయ స్థాయిలో పథకాలు సాధించారు. 40 ఏళ్లలోపు అథ్లెట్ల విభాగంలో హై జంప్లో నవనీత ప్రథమ స్థానం బంగారు పథకాన్ని కైవసం చేసుకోగా, అదేవిధంగా 50 ఏళ్ల విభాగంలో సంతోషి ట్రిపుల్ జంప్లో 3వ స్థానంలో నిలిచింది. ఈ కాంస్య పథకాన్ని దక్కించుకున్నారు. ఆమె లాంగ్ జంప్లోనూ 4వ స్థానంలో నిలిచింది. పథకాన్ని సాధించిన వారికి నిర్వాహకులు ఆదివారం త్రిచూరులో జరిగే ముగింపు వేడుకల్లో బహుమతులు సర్టిఫికెట్లు అందజేశారు. పథకాలు సాధించిన మహిళలు తాండూరు ప్రజలు ఫోన్లలో అభినందనలు తెలిపారు. నిజంగా తాండూరు ప్రాంతంలో ఇలాంటి మహిళా అథ్లెటిక్ ఉండడం చాలా అదృష్టం. మరి సంతోషి కానీ నవనీత కానీ మరి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలవబోతున్నారు. మరి ఇంటికే పరిమితమైనటువంటి చాలా మంది మహిళలు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మీకు ఇష్టం వచ్చినటువంటి రంగాల్లో రాణించాలని మనం కోరుకుందాం. నిజంగా వాట్సాప్ సంతోషాక మరి నవనీతక మీరు చాలా మందికి ఆదర్శంగా నిలవబోతున్నారు. మరోపక్క నిఘా నేటిలో ఇంటర్ ప్రాక్టికల్స్ నేటి నుంచే ప్రయోగ పరీక్షలు అన్నటువంటి వార్త చూస్తున్నాం. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ నుంచి అనుసంధానం. ఫిబ్రవరి 22 తారీఖు వరకు ఎగ్జామ్స్. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష సమయానికి 15 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యం అయితే నో ఎంట్రీ అన్నటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా మహిళా క్యాంటీన్లు నిర్వహించలేం, అధికారుల ప్రోత్సాహం కరువు, 3 నెలలుగా పైసా రావడం లేదు, చేతులు ఎత్తేసేందుకు సిద్ధమవుతున్నటువంటి మహిళలు, కలెక్టర్ చెప్పిన పరిష్కారం శూన్యం, నీరు గారుతున్నటువంటి సర్కారు లక్ష్యం అన్నటువంటి వార్త చూస్తాం. మెడ్చల్ కలెక్టర్లో ఏర్పాటు చేసినటువంటి ఇందిరా మహిళా శక్తి అంటే స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు ఒక టీంగా ఏర్పడి మరి క్యాంటీన్లు అనేది ఏర్పాటు చేస్తారు. వారు గిరాకీ లేక దివాలా తీస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఆదుకుంటే మరింత ముందుకు సాగుతాం, లేదంటే ఆపేస్తామన్నటువంటి వార్తను చూస్తున్నాం. మరి దీనికి విషయానికి సంబంధించి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామంటూ సాంబశివరావు DRDO మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన అధికారి తెలిపినటువంటి వార్తను చూస్తున్నాం. మరి